గడబిడ రాముని కడుపున పుడితి ఎందుకు పుడితి ఏమై పుడితి ఆడవారితో దెబ్బలు తింటి ఆగలేక అగ్గిలబడితి ఎవరిని నేను. సమాధానం పిడక. టక్కు నిక్కుల సొక్కు రెండు చెవులు నొక్కు ముక్కు మీద కెక్కు జారి పడితే పుటుక్కు ఏమిటది. సమాధానం కళ్ళజోడు. శివరాత్రికి జీడికాయ ఉగాదికి ఊరగాయ ఏమిటా కాయ. సమాధానం మామిడికాయ. పచ్చని బావికి రత్నాల ముగ్గులు ఏమిటది. సమాధానం విస్తరాకు. ఇంతింత ఆకు ఇంపైన ఆకు రాజులు మెచ్చిన రత్నాల ఆకు ఏమిటా ఆకు. సమాధానం తమలపాకు. చిటపట చినుకులు చిటారి చినుకులు ఎంత కురిసినా వరదలు రావు ఏమిటవి. సమాధానం కన్నీళ్ళు. అడుగులు వేసే కొద్దీ తోక తరుగుతుంది ఏమిటవి. సమాధానం సూది దారం. పచ్చగా ఉంటాను కానీ ఆకుని కాను మాట్లాడగలను కానీ మనిషిని కాను ఆకాశాన ఉండగలను కానీ మేఘాన్ని కాను ఎవరిని నేను. సమాధానం రామచిలుక. కొన్నప్పుడు నల్లగా ఉంటాను వాడినప్పుడు ఎర్రగా మారుతాను తీసివేయాలనుకున్నప్పుడు బూడిద రంగులోకి వస్తాను ఎవరిని నేను. సమాధానం బొగ్గు. నేను గాలి కన్నా తేలికైన దాన్ని అందుకే గాలిలో తేలిపోతుంటాను 100 మంది కలిసినా నన్ను పట్టుకోలేరు ఎవరైనా ముట్టుకుంటే నేను మాయమవుతాను ఎవరిని నేను. సమాధానం నీటి బుడగ. నన్ను మీరు కొలవగలరు నా గురించి మాట్లాడగలరు నన్ను బట్టే మీరు ఏమి చేయాలో నిర్ణయించుకుంటారు కానీ నన్ను తాకలేరు ఆపలేరు ఎవరిని నేను. సమాధానం సమయం. ఉన్న చోటు నుండి కదలలేను 4 కాళ్ళున్నా నడవలేను ఎవరిని నేను. సమాధానం మంచం. అద్దంకి చేలో హంస లేచింది కానీ పైకెగరలేదు ఏమిటది. సమాధానం పుట్టగొడుగు. ఎర్రటి గులాబీలలో తెల్లని మల్లెలు ఏమిటవి. సమాధానం పెదవులు పళ్ళు. కాళ్ళు ఉన్న పాదాలు లేనిది ఏమిటది. సమాధానం కుర్చీ. వినేవాటికి కనేవాటికి బెత్తెడు దూరం ఏమిటవి. సమాధానం చెవులు కళ్ళు. చక్కనమ్మ చిక్కినా చక్కనే ఏమిటది. సమాధానం సబ్బు. ముళ్ళ పొదలో మిఠాయి పొట్లం ఏమిటది. సమాధానం తేనెపట్టు. ఎర్రని రాజ్యం నల్లని సింహాసనం ఒక రాజు ఎక్కితే ఒక రాజు దిగుతాడు ఎవరు వారు. సమాధానం దోసెలు.